అందరికీ నమస్కారం. మనం అందరికీ తెలిసినది, మనం ప్రతిరోజు చూసేది, మనం ప్రతినిత్యం వాడేటువంటి వాటిలో అతి ముఖ్యమైన దాని గురించి తెలుసుకుందాం. దీనిని మేము మాతృభాషలో కరింపాకు అని పిలుచుకుంటాం. సాధారణ కరింపాకును సాంబార్ చేసినా కూడా మనం ఆహారం తీసుకునేటప్పుడు కరింపాకును పక్కకు నెట్టేయటం అనేది జరుగుతుంది. అంటే కరింపాకు పనికిరానిదిగా భావించి పక్కకి నెట్టేస్తాము. నెక్స్ట్ కొంతమంది కరింపాకు విలువ తెలియకుండా పక్కకి నెట్టేస్తారు. మరి కొంతమంది కరింపాకు విలువ తెలిసినా కూడా ఒక గౌరవం కోసం పక్కకి నెట్టేయటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కరింపాకు ఎవరు తినాలి? ఆడవాళ్ళు తింటే మంచిదా, లేదా మగవాళ్ళు తింటే మంచిదా, చిన్న పిల్లకాయలు తింటే మంచిదా, ఏ ఏ వ్యాధిగ్రస్తులు తింటే కరింపాకు మంచిది, ఏ వ్యాధిగ్రస్తులు తినకూడదు కరింపాకుని అనేది పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా వీడియోని చూస్తే మీకే ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. కరింపాకు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిస్తే ఎవరు వదలం. సాధారణంగా అడవి చెంచులైన మేము కరింపాకును ఏ విధంగా ఉపయోగిస్తామంటే, మేము కూడా ప్రతిరోజు ప్రతి పూట ఆహారం తీసుకునేటప్పుడు కరింపాకుని తీసుకుంటాము. అంటే కరింపాకును ఆహారంలో పక్కకి నెట్టం, ఆహారంలో భాగంగానే మేము చేసుకొని తింటాము. సాధారణంగా మేము ఒక మండ ఆకులను, పచ్చి ఆకులనే ఈ విధంగా దూసుకొని పచ్చి ఆకులనే తింటాం. ఆ విధంగా తినేదాని వల్ల మనం తీసుకునే ఆహారం బాగా జీర్ణం కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మన కడుపులో పుండున్నా కూడా ఆరిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మన కడుపు నొప్పులు కూడా వచ్చే వాళ్ళకి వేడి శాతం వలన వచ్చే కడుపు నొప్పులు కూడా నయం కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ గ్యాస్ సమస్యలు కూడా రావు. నెక్స్ట్ చివరికి మలబద్ధకం అనే వ్యాధి కూడా మన దరిదాపుల్లోకి కూడా రాదు. అదేవిధంగా చెప్పుకోవాలంటే కరింపాకును తీసుకోవడం వలన మన తలలోని జుట్టు చాలా దృఢంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, ఎంటుకలు రాలే సమస్యలు ఉండదు. అదేవిధంగా మనకి సమాజంలో చూస్తూ ఉంటాం, డాండ్రఫ్ అనేది వస్తూ ఉంటుంది చాలామందికి. ఆ డాండ్రఫ్ అనేది కూడా రాదు ఈ కరింపాకును మేము ఈ విధంగా పచ్చి ఆకులని ఒక మండాకులను దుసుకొని తింటూ ఉంటాం. చూడండి, మీ ముందర నేను తింటూ ఉన్నా. ఈ కరింపాకుని తినేది కూడా ఓపికగా తిని మింగాలి. ఆతరాతరంగా పనిష్మెంట్ ఇలాగా తినకూడదు. అది కూడా తగు మాత్రంలోనే తీసుకోవాలి. ఎక్కువ శాతం తీసుకుంటే వేడి శాతం అనేది పెరగటం అనేది జరుగుతుంది. వేడి శాతం వలన సాధారణంగా మేము అడవి చెంచులు కాబట్టి అడవుల్లో మా జీవనాధారం కోసం ఆవులు కానీ, బర్రెలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ మొదలైనటువంటి పెంపుడు జంతువులని మేపుకుంటాం. మేపుకొని మా జీవనాధారాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది. అవుటు మేపుకునే సమయంలో మాకు గాయాలు కూడా తగలటం అనేది జరుగుతుంది. ఉదాహరణకి చిన్న గాయాలు తగిలినప్పుడు మేము అంతగా పట్టించుకోం. ఉదాహరణకి అవి 2-3 రోజుల్లోనే నయం అయిపోతాయి చిన్న గాయాలు తగిలితే. అదే పెద్ద కాయలు తగిలినప్పుడు మేము ఏం చేస్తామంటే ఇదే కరింపాకును ఒక అర కేజీ వరకు తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చి ఒక 1/4 కేజీ నూగులు తీసుకుంటాము. తెల్లగడ్డలు వచ్చి ఒక 3-4 గడ్డలు తీసుకొని వీటినన్నిటిని కలిపి పొడి చేసి పెట్టుకొని పెద్దగాయలు తగిలినప్పుడు పొడి చేసి పెట్టుకొని వీటిని మేము ఏం చేస్తామంటే మేము తీసుకునే ఆహారంలో కలుపుకొని తింటాం. అంటే నికరమైన పథ్యం అనేది ఉంటాం పెద్దగాయలు తగిలినప్పుడు. అట్లాంటప్పుడు మేము సాంబార్ కానీ, మజ్జిగ కానీ, పెరుగు కానీ, ఇంకా ఇతర కర్రీస్ కానీ ఇలాంటివంతా ఏం వాడం. ఒట్టి కరింపాకు అన్నంతోనే తింటాం కాబట్టి మాకు ఒక 15 రోజులకంతా ఎటువంటి గాయాలు తగిలి ఉన్నా కూడా వెంటనే నయం కావడం. అదేవిధంగా ఆడవాళ్ళకి కూడా, మా ఆడవాళ్ళకి ఏదైనా ఆపరేషన్ కానీ లేదా డెలివరీస్ కానీ జరిగినప్పుడు కానీ ఈ విధంగా కరింపాకు పొడిని వాడటం అనేది జరుగుతుంది. వాళ్ళ ఆపరేషన్ చేసిన ఆడవాళ్ళు కూడా వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. వాళ్ళు వెంటనే కోలుకోవటం అనేది జరుగుతుంది.
అంతటి శక్తి కలిగినది ఈ కరింపాకు. అతి ముఖ్యంగా ఎందుకు వాడతామంటే, మేము పగలంతా కష్టపడి జీవాలను మేపుకొని వచ్చేసరికి మేము శారీరకంగా అలసిపోవడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు సాయంత్రంగా ఒక కోట్ర మందు అనేది తప్పకుండా వాడతాం. వాడకపోతే మాకు నిద్ర అనేది రాదు. ఆ కోట్ర మందు వాడేటప్పుడు మనకి అంటే అందరికీ కాదు, మాలాంటి మందు బాబులకి నోటి నుంచి ఒక దుర్వాసన అనేది వస్తుంది. ఆ వాసన వస్తుంది అంటే ఒక ఆల్కహాల్ వాసన రాకుండా ఉండేదానికి మేము ఏం చేస్తామంటే, ఈ ఒక మండాకులు ఇంత మాత్రం ఆకులు కడతాలు నోట్లో వేసుకొని నవ్వులు ఓపికగా మింగినామంటే, ఈ విధంగా పచ్చి ఆకులను తినడం వలన మా పక్కన ఉండే వ్యక్తులకు కూడా మేము మందు తాగున్నామనే విషయము అనేది తెలీదు. అంటే ఈ కరింపాకు నోటిని శుభ్రం చేస్తుంది. నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా రానియకుండా చేస్తుంది ఈ కరింపాకు. గాయాలు తగిలినప్పుడే కాదు, ప్రమాదవశత్తు కింద పడినప్పుడు చేతులు కాళ్ళు విరగడం అనేది కూడా జరుగుతుంది. ఎక్కువ మోతాదులో మేము ఆహారం తీసుకునేటప్పుడు కరింపాకును ఒక పొడి రూపంలోనూ లేదా పచ్చడి రూపంలోనూ ఒక కషాయం రూపంలో కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా తీసుకోవడం వలన మన శరీరంలోని ఎముకలకి తొలగినా కూడా వెంటనే మేము కోలుకోవడం అనేది జరుగుతుంది. అంటే కరింపాకు మన శరీరంలో ఎముకలకు కూడా మంచిదిగా మనం భావించాలి. నెక్స్ట్ వచ్చి ఈ పచ్చి కరింపాకుని తింటా వస్తే మన చర్మం ఏ విధంగా ఉంటుందంటే చాలా కాంతివంతంగా ఉండటం అనేది జరుగుతుంది. కరింపాకును తీసుకోవడం వలన మన కంటి చూపు కూడా ఏ విధంగా కనబడుతుంది అంటే సూపర్గా కనబడుతుంది. ముఖ్యంగా ఈ కరింపాకుని ఎవరు వాడాలంటే, ఒక షుగర్ పేషెంట్లు, ఒక డయాబెటీస్ పేషెంట్లు, నెక్స్ట్ వచ్చి కిడ్నీ సమస్యలు ఉండేవాళ్ళు ముఖ్యంగా ఈ కరింపాకును వాడుతూ వస్తే వాళ్ళు కొంతవరకు నయం కావడం అనేది జరుగుతుంది. ఈ కరింపాకును మనం తీసుకుంటూ వస్తే మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంటే ఒక చెడు కొలెస్ట్రాల్ను తొలగిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది ఈ కరింపాకు. మనకి బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్గా ఉంటుంది. మన మూత్రపిండాలలో ఉండేటువంటి విష పదార్థాలను కూడా బయటికి పంపిస్తుంది ఈ కరింపాకు అనేది. నెక్స్ట్ వచ్చి మన రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిలను కూడా నియంత్రించడం అనేది జరుగుతుంది ఈ కరింపాకు. నెక్స్ట్ వచ్చి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే, మన లివర్కి మంచి శక్తిని ఇస్తుంది. లివర్ అంటే కాలేయానికి మంచి శక్తిని ఇస్తుంది ఈ కరింపాకు అనేది. మన కడుపులో ఉండేటువంటి కొవ్వును కూడా కరిగించేస్తుంది ఈ కరింపాకు. నెక్స్ట్ వచ్చి మనకి ఎప్పుడు కూడా షుగర్ కూడా కంట్రోల్గా ఉంటుంది. కరింపాకు వాడుతూ వస్తే ఇమ్యూనిటీ అనేది కూడా పెరగటం అనేది జరుగుతుంది. కాబట్టి భోజనం తర్వాత 5 నుంచి 10 ఆకుల వరకు పచ్చి ఆకులను మనం తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమంది ఈ కరింపాకును ప్రస్తుత కాలంలో కషాయం చేసుకొని కూడా తాగుతారు. ఏ విధంగా అంటే, ఈ విధంగా కరింపాకు ఆకులని ఇవైతే చిన్న ఆకులు, పెద్ద ఆకులు అయితే ఒక 7-8 ఆకుల వరకు దుసుకొని ఒక గ్లాసు నీటిలో వేడి చేసి అట్నే మూతేసి పెట్టేసి నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో వడకట్టి తాగటం అనేది జరుగుతుంది. ఆ విధంగా తాగడం వలన కూడా మన ఆరోగ్యానికి కొంతవరకు చాలా మంచిది. కరింపాకులో ఇంత పవర్ ఉండేదానికి కారణం ఏమి అనే విషయం మనకు నేరుగానే తెలుస్తూ ఉంది. అంటే ఈ కరింపాకులో ఎన్ని రకాల విటమిన్లు ఉంటాయంటే, ఉదాహరణకి విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది, విటమిన్ సి కూడా ఈ కరింపాకులో ఉండటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ముఖ్యంగా కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, అదేవిధంగా ఫైబర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఇటువంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇటువంటి పోషక పదార్థాలు ఉండేదాని వల్లనే మనకి ఇంత శక్తిని
ఇంత శక్తిని ఇస్తున్నది ఈ కరింపాకు అనేది. నెక్స్ట్ వచ్చి కాబట్టి మనం ఏం చేయాలంటే మనం సిగ్గుపడకుండా సమాజం గురించి ఆలోచించకుండా ప్రస్తుత కాలంలో సమాజంలో ఆరోగ్యకరంగా మనం జీవించాలంటే ఎక్కువ మోతాదులో కరింపాకు కూర రూపంలోను లేదా పచ్చడి రూపంలోను లేదా పొడి రూపంలోను లేదా కషాయ రూపంలోను వాడుతూ రావాలి. అది కూడా ఒక లిమిట్గా వాడాలి. ఎక్కువ మోతాదులో వాడితే వేడి శాతం అనేది పెరగటం అనేది ప్రస్తుతము అడవిలో ఉండే కరింపాకి మీరు టౌన్లలో పెంచే కరింపాకి తేడా ఏమంటే మీరు టౌన్లలో లేదా వ్యవసాయదారులు పండించేటువంటి కరింపాకు ఏం చేస్తారంటే అమితమైన ఎరువులు వేస్తారు, క్రిమి సంహారక మందులు కొడతారు. అందువలన అవి అంతగా ప్రయోజనం అనేది ఉండదు. ఇది సహజంగానే ప్రకృతి ఇచ్చిన వరం లాంటిది. ఇది అడవుల్లోనే పడుతుంది. అడవుల్లోనే ఈ కింద పడున్న చూడు చెత్త, ఇదే దీనికి సత్వ. అదేవిధంగా ఇటువంటి ఈ అడవిలో ఉండే కరింపాకు ఉండే రుచి వేరు. అదేవిధంగా మీరు పండించి ఇండ్ల వద్ద పెంచుకునే కరింపాకుకి చాలా తేడా ఉంది. దీనికి ఎక్కువ పోషక పదార్థాలు అనేది ఉండటం అనేది జరుగుతుంది. ఇలాంటి కరింపాకు అడవిలో దొరికే కరింపాకును వాడితేనే మనం ఆరోగ్యకరంగా ఉండటం అనేది జరుగుతుంది. ఇది ప్రకృతి ఇచ్చిన ముఖ్య వరం లాంటిది మనకి అందరికీ. అయ్యా ముఖ్యంగా మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే మా అడవుల్లో పండే కరింపాకు కలర్ చూడండి ఒకసారి, ఈ విధంగా ఉంటుంది. అదే రైతులు పండించే కరింపాకు అనేది అదే రైతులే కాదు, మీరు టౌన్లలో పెంచే కరింపాకు చెట్లు ఎట్లుంటాయంటే బాగా పచ్చగా కల అని ఉంటుంది. దాంట్లో మీరు పండించే దాంట్లో అంతగా శక్తి అనేది ఖచ్చితంగా ఉండదు. వీటిల్లోనే అడవి కరింపాకులేనే అమితమైన శక్తి. మనం చెప్పుకున్న వీడియోలో మనం ఎన్నైతే పోషక పదార్థాలు విటమిన్లు ఉంటాయని చెప్పుకున్నామో అంత పవర్ అయిన శక్తి అనేది ఈ అడవి కరింపాకులోనే ఉండటం అనేది జరుగుతుంది. అది ముఖ్యంగా గమనించాల్సింది ప్రజానీకం. ఇది మీకు కావాలంటే మీకు మా అడవి చెంచులు చుట్టుపక్కలనే ఉంటారో వాళ్ళకి తగిన మూల్యం ఇచ్చి తెప్పించుకొని వాడండి. ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటున్నాను అందరూ.